మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం. నేటి తరం కోసం మహాభారతం దీన్ని 12వ ఎపిసోడ్లోకి మనం వచ్చాం. లోపలికి పోయే ముందు ఒక మనవి. నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు. అయితే సబ్స్క్రైబ్ చేయకుండా ఎక్కువ మంది చూస్తున్నారు. కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు. మీరు చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తే, అలాగే మీ బంధుమిత్రులు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పి సబ్స్క్రైబ్ చేస్తే దీన్ని ఎక్కువ మంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉన్నది. ఈ తరం కోసం మహాభారతాన్ని రీటెల్లింగ్ చేస్తున్నారు, తిరిగి చెప్తున్నారు అని మీ మిత్రులకు మనవి చేస్తే మనం ఎక్కువ మంది దీన్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. ఇంకా విషయంలోకి వెళదాం రండి. 11వ ఎపిసోడ్లో మనం ఎంతవరకు చూసుకున్నామంటే, కథ కౌరవులు ఒక వ్యూహం ప్రకారం పాండవులను వారణావతానికి పంపిస్తారు. 5 పాండవులు, వాళ్ళ తల్లి కుంతి, ఈ 5 కూడా ధృతరాష్ట్రుడి దగ్గరికి పిలిచి, మీరు వారణావతానికి వెళ్ళండి, అది అరణ్యంలో ఉన్నటువంటి మన రాజ్యంలో ఒక భాగం, అక్కడ కూడా ఒక మనకు రాజధానిలాగా కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి, అక్కడ మీరు అక్కడ ఉండండి, కొన్ని రోజులు పరిపాలించండి, అక్కడ ఆటవికులకు ఏం సౌకర్యం జరుగుతుంది, ఏం జరగటం లేదు, ఇవన్నీ చూసి వాళ్ళ బాగోగులు చూసి రండి అని చెప్పి వాళ్ళని పంపిస్తాడు. ఇంతవరకు మనం చూసాం. పంపించిన తర్వాత ఏం జరిగింది, అసలు ఈ పంపించడానికి కారణం ఏంటి, మనం ఒకసారి చూద్దాం. వారణావతానికి కౌరవులు పాండవులను పంపించడం అన్నది స్పష్టంగా పెద్ద వ్యూహం ప్రకారం జరిగింది. ఆ వ్యూహం ఏంటంటే, ధర్మరాజుకు యువరాజు పట్టాభిషేకం జరిగింది. ధర్మరాజుకు యువరాజు పట్టాభిషేకం జరిగిన తర్వాత ఆయన రాజుగారి బదులు పరిపాలన అంతా ఆయన నిర్వహించడం మొదలుపెట్టాడు. చాలా గొప్ప రాజు అని చెప్పి, ప్రజలను కన్నబిడ్డలాగా పరిపాలిస్తున్నాడని చెప్పి పేరు వచ్చింది. అట్లాగే ఆయన తమ్ములు 4 కూడా, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వీళ్ళు 4 కూడా 4 దిక్కులకు వెళ్ళి సామంతరాజుల దగ్గర నుంచి కప్పం వసూలు చేసి, వాళ్ళను ధిక్కరించినటువంటి రాజులపైన యుద్ధం చేసి వాళ్ళని కూడా సామంతులుగా చేసుకొని తిరిగి తమ సామ్రాజ్యానికి వస్తువులు, వాహనాలు, ధన కనక సంపద అంతా తీసుకొచ్చి భాండాగారాన్ని నింపారు. ధర్మరాజుకు చాలా గొప్ప పేరు వచ్చింది. తరువాత రాజు ఆయనేనని ప్రజల్లో ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చింది. ఈ విషయం కూడా మనం పోయినసారి చెప్పుకున్నాం. దీన్ని కౌరవులు తట్టుకోలేకపోయారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు, ఈ 4 కలిసి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, ఏదైనా చేయాలి, మీరు పాండవులను వారణావతానికి పంపించండి, ఇక్కడ లేకుండా చేయండి అని చెప్పారు. ఇలా చెప్పిన తర్వాత ఆయన పిలవటం, వాళ్ళని పంపించడం జరిగింది. అయితే ఈ పంపించడం వెనక ఉన్నది ఒకటి జరిగింది. ఏంటంటే, ఇలా యువరాజు పట్టాభిషేకం జరిగిన తరువాత వెంటనే ధృతరాష్ట్రుడు కణికుడు అనేవాడిని పిలిపిస్తాడు. పిలిపించి, నాకు నిద్ర పట్టడం లేదు, నేను నా తమ్ముడు కొడుకు ధర్మరాజును యువరాజుగా చేయాల్సి వచ్చింది, నా కొడుకు దుర్యోధనుడికి ఇష్టం లేదు, ఏమాత్రం ఇష్టం లేదు, నా కొడుకులకి ఎవరికి కూడా ఇది ఇష్టం లేదు, ధర్మరాజును యువరాజు చేయటాన్ని వాళ్ళు అంగీకరించడం లేదు, కానీ నేను అంగీకరించక తప్పలేదు, నేను యువరాజును చేయాల్సి వచ్చింది, ఇలాంటి సందర్భంలో ఎట్లాంటి నీతిని పాటించాలి అని చెప్పి ధృతరాష్ట్రుడు కణికుడిని పిలిపించి అడుగుతాడు. ఈ కణికుడు అనేవాడు ఒక రాజకీయవేత్త, రాజనీతివేత్త. ఇవాళ రేపు మనకి ఎలక్షన్ల వ్యూహకర్తలు ఉన్నారు చూసారా, వాళ్ళ ఎలక్షన్లకు ఒక పెద్ద శాస్త్రమే ఉంది, ఎలక్షన్ని ఎట్లా అధ్యయనం చేయాలని. ప్రశాంత్ కిషోర్ అనే ఆయన రకరకాల పార్టీల వాళ్ళకు డబ్బులు తీసుకొని ప్రజల్ని అధ్యయనం చేసి వాళ్ళకి ఎలక్షన్లో వ్యూహం ఎలా ఉండాలని చెప్తూ ఉంటాడు అన్నమాట. వీళ్ళని విశ్లేషకులు అని, అట్లాగే వాళ్ళకి ఎన్నికల ఆర్గనైజర్స్ అని చెప్పి మనకు చెప్తూ ఉంటాం మనం. అలాంటి వాడు ఈ కణికుడు. ఈ కణికుడు అనేటటువంటి వాడు శకునికి మంత్రి. అంటే శకుని గాంధార రాజు కదా, గాంధార రాజు దగ్గర మంత్రిగా ఉండేవాడు. ఇలాంటి వ్యూహ రచనలు చేయడంలో చాలా గొప్పవాడు. ఈ కణికుడిని పిలిపించి ఆయన నీతి అడుగుతాడు. రాజనీతి అంటే ఏం చేయాలని అడుగుతాడు. ఈ కణికుడు ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటి నీతిని కణిక నీతి అంటారు. అయితే వ్యాస భారతంలో ఆది పర్వంలో, దాంట్లో సంభవ పర్వము అనే భాగంలో 139 శ్లోకాలలో చాలా విస్తృతంగా ఒక అధ్యయనం మొత్తం కూడా కణిక నీతి ఉన్నది. అంటే రాజైన వాడు ఎలాంటి ఎత్తుగడలు చేయాలి, ఎలాంటి వ్యూహాలు రచించాలని చెప్పి అందులో ఉంటుంది. దీన్ని కవిత్రయ భారతంలో నన్నయ్య గారు కూడా 6వ అధ్యాయంలో 6వ ఆశ్వాసంలో
19 పద్యాలు 102వ పద్యం నుంచి 120 వరకు, 101వ పద్యం నుంచి 120 వరకు 19 పద్యాల్లో నన్నయ్య గారు కూడా కణిక నీతిని వ్యాసభారతంలోంచి అనువాదం చేశాడు. అయితే కణిక నీతి వ్యాసభారతంలో ఉన్నంత విస్తృతంగా కాకుండా కొంచెం తగ్గించి దాన్ని చేశాడు. అయితే కణిక నీతిలో ప్రధానంగా చెప్పేది ఏంటంటే, రాజైన వాడు తన అధికారాన్ని నిలుపుకోవడానికి, తను ఎప్పటికీ రాజుగా ఉండటానికి ఏదైనా చేయవచ్చు. పరిపాలకుడైనటువంటి వాడు తన పరిపాలనను నిలుపుకోవడం కోసం ఏదైనా చేయొచ్చు. తన పరిపాలన కోసం, తనకు అధికారం రావడం కోసం ఏదైనా చేయవచ్చు. దండాన్ని ఎప్పుడూ ఎత్తిపెట్టుకునే ఉంచాలి. అవతల వాళ్ళను బెదిరించాలి. అవతల వాళ్ళను భయపెడుతూనే ఉండాలి. ఇది కణిక నీతిలో మొట్టమొదటి నీతి. తనకు అన్యాయం చేస్తాడు అనుకున్నవాడు, తన అధికారానికి అడ్డొస్తున్నాడు అని అనుకున్నవాడు, అతను ఎవరైనా, గురువైనా, దగ్గరి బంధువైనా, తండ్రి అయినా, సోదరులైనా ఎవరినైనా నిర్జించాల్సిందే. ఇది స్పష్టంగా ఒక శ్లోకంలో చెప్పాడు. దీన్నే ఆయన గురువైనా సంహరించాల్సిందే అంటాడు. దీన్నే నన్నయ్య గారు ఒక పద్యంలో కూడా రాశారు. ఆ పద్యం కూడా మనం చెప్పుకుందాం. అంటే కణిక నీతిలో ఒక నీతి ఏంటంటే, రాజు తన అధికారానికి అడ్డం వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళను తొలగించుకోవచ్చు, వాళ్ళను సంహరించవచ్చు. ఈ రాజనీతి ఆ కాలం నుంచి ఈ కాలం దాకా కొనసాగుతూనే ఉన్నది. దీన్ని ధృతరాష్ట్రుడు పాటించాడు, ఔరంగజేబు పాటించాడు, ఎంతోమంది చక్రవర్తులు పాటించారు. ఈ ఈ కణిక నీతి మనకు తెలుగులో కూడా రాయొచ్చు. తెలుగులో కూడా నన్నయ్య గారు దాన్ని ఒక పద్యంలో రాశాడు. గురుకొని కార్యకారములెరుగక దుశ్చరితుడై అహితుడగునేనిన్ మరువక గురుజనునైనను, మరువక గురునైన జనులెరుగగా శాసించున్నది మహీషుడు బుద్ధిన్. ఈ మహీషుడు అనేటటువంటి వాడు, రాజు అనేటటువంటి వాడు తన కార్యకారణములకు, తను చేసే పనులకు, పరిపాలనకు ఎవరైనా ఎదురుపడ్డట్లయితే వాళ్లను గురుకొని కార్యకారములెరుగక దుశ్చరితుడైతే అయితే మరువక గురువునైన జనులెరుగక శాసించున్నది. వాడు గురువైనా సరే, ఎవరినైనా సరే వాళ్ళని సంహరించాల్సిందే అని చెప్తాడు. మహాభారతంలో జరిగింది అదే. తాతని చంపాల్సి వచ్చింది, గురువుని చంపాల్సి వచ్చింది, తమ్ముళ్ళందరినీ చంపాల్సి వచ్చింది. రాజనీతిలో ఇది తప్పనిసరిగా పాటించాల్సిందని చెప్తాడు. దీన్నే శ్లోకంలో ఏం చెప్తాడో చూడండి. పుత్ర సఖావా భ్రాతావా పితావా యది గురు రిపుస్థానేషు వర్తంత హంతవ్యాభూతమిచ్చతి హంతవ్యాభూతిమిచ్చత. స్పష్టంగా చెప్పాడు వేదవ్యాసుడు. కణిక నీతిలో ఏమని చెప్తాడు చూడండి. మళ్ళీ ఒకసారి చదువుతాడు చూడండి. పుత్ర పుత్రుడైనా సరే, సఖా సఖుడైనా వా, లేక భ్రాత వా భ్రాత అయినా సరే, అంటే అన్న తమ్ముడైనా సరే, యది గురువు గురువు అయినా సరే, రిపుస్థానేషు అంటే రిపుస్థానంలో ఉంటే, అంటే శత్రుస్థానంలో ఉన్నట్లయితే వీళ్ళని ఎవరినైనా సరే సంహరించవచ్చు, సంహరించేసేయి అని చెప్తాడు కణిక నీతిలో. కణిక నీతిలో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. నేను ప్రత్యేకంగా దాని మీద ఒక ఎపిసోడ్ చేస్తాను. అలాగే ఒక పుస్తకం కూడా, చిన్న పుస్తకం రాస్తున్నాను కణిక నీతి మీద. చాలా విషయాలు చెప్తాడు. రాజు అయినటువంటి వాడు నిత్యము అప్రమత్తుడై ఉండాలి. వీళ్ళు నమ్మదగిన వాళ్ళు, వీళ్ళు నమ్మదగని వాళ్ళు అనే విచక్షణ ఏదీ లేదు. ఎవరినీ నమ్మకూడదు, భార్యనైనా నమ్మకూడదు. తను జాగ్రత్తలో ఎప్పుడూ ఉండాలి అని చెప్తాడు. నమ్మిన వాళ్ళు అనుకున్న వాళ్ళని కూడా నమ్మకూడదు, ఎవరిని నమ్మకూడదు. రాజు అయినటువంటి వాడు నిత్యము తన రక్షణ తాను చూసుకోవాలని చెప్తాడు. అంతేకాదు, రాజు వెళ్ళే చోటు ఉద్యానవనమైనా, అంటే పార్క్ అయినా, ఆలయమైనా, ఇతర దేశమైనా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ముందుగా చారులను పంపించి, అందులో పాషండులైన వాడు అని అంటాడు. పాషండులైనటువంటి వాళ్ళని పంపించి అక్కడ మంచి చెడులు చూసి అక్కడ రక్షణ ఉన్నదా లేదా అని చూసుకొని ఆ తర్వాతనే రాజు అక్కడికి వెళ్ళాలి అని చెప్పి స్పష్టంగా రాస్తాడు. అంటే ఈ రోజున ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రధానమంత్రి కానీ ఏదైనా ఒక ప్రదేశానికి వెళుతున్నాడు అంటే రక్షణ చర్యలు ఎలా ఉంటాయో అని మనం తెలుసు. మనం ప్రతిరోజు వార్తలు చూస్తూ ఉంటాం. ప్రధానమంత్రి వస్తున్నాడంటే నెల రోజుల ముందే వాళ్ళు ఎన్ఎస్జీ కమాండోస్ వస్తారు.
ఆ ప్రాంతాన్ని అంతా పరిశీలిస్తారు, భద్రత పరంగా సరిగా ఉందా లేదా చూసుకుంటారు. ఇలాంటి భద్రతా వ్యవస్థ రాజు 5,000 సంవత్సరాల నాడే చేసుకోవాలి అని చెప్పి కణికుడు చెప్పాడు. ధృతరాష్ట్రుడికి కణికుడు చెప్పాడు, శత్రు నిర్మూలనం ఇలా చేయాలని చెప్తాడు. అంతేకాదు, శత్రువు బలహీనుడుగా ఉన్నప్పుడే దెబ్బకొట్టాలి, వాడు బలవంతుడైనప్పుడు నువ్వు దెబ్బకొట్టడం చాలా కష్టమవుతుంది. ఇలా దాదాపు 90 శ్లోకాల్లో వ్యాసుడు చెప్పాడు, 19 పద్యాల్లో నన్నయ్య గారు చెప్పాడు. ఈ కణిక నీతిని ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఎప్పుడు తెలుసుకున్నారంటే, ధర్మరాజు యువరాజు అయిన తరువాతనే ఈ కణిక నీతిని వాళ్ళు తెలుసుకున్నారు. ఈ కణిక నీతిని తెలుసుకున్నటువంటి ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఆయన దుష్ట చతుష్టయము ఏ విధంగానైనా పాండవులను నిర్మూలించాలి. పాండవులను నిర్మూలించకపోతే మాకు భవిష్యత్తు లేదు, మాకు రాజ్యం రాదు, మేము రాజులం కాలేము అనేటటువంటి స్పష్టమైన అవగాహనకు కౌరవులు వచ్చారు. ఈ కారణంగానే ఒక వ్యూహం ప్రకారం పాండవులను వారణావతానికి పంపించారు. వారణావతానికి పాండవులు అక్కడికి పోయిన తర్వాత కొంతకాలం పాటు వాళ్ళు బాగానే ఉంటారు. అయితే పాండవులు వెళ్ళేటప్పుడు విదురుడు వాళ్ళని హెచ్చరిక చేస్తాడు. ఏమని? జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. అలాగే ఒక అడవిలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎవరు సేఫ్గా ఉంటారు, ఎవరు రక్షితులై ఉంటారు అని చెప్పి అడుగుతాడు ఒక ప్రశ్న. ధర్మరాజుకు ఆ ప్రశ్న ఆయన ఎందుకు అడిగాడో అర్థం కాలే. అయితే తీరా అక్కడ వారణావతంలో లక్క ఇంట్లోకి వాళ్ళు పోయిన తర్వాత ఈ పురోచనుడు అనేటువంటి వాడు పాండవుల కోసమే ప్రత్యేకంగా ఈ లక్క ఇంటిని నిర్మించాడని తెలిసిన తర్వాత వాళ్ళు ఉండే ఇంట్లో స్పష్టంగా చూస్తూ ఉంటే లక్క వాసన వచ్చింది. లక్క వాసనే కాకుండా నెయ్యి వాసన వచ్చింది, నెయ్యితోటి కూడా చేశారని చెప్పి తెలిసిపోయింది. కొన్ని చోట్ల ఒక రంధ్రంలో కొన్ని చోట్ల నుంచి ఒక ఆయిల్ కూడా రావడం భీముడు గమనించాడు. అప్పుడు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారంటే, ఇది మనల్ని సంహరించడానికే ఈ ప్రణాళిక వేశారు, ఈ ఇంట్లో ఉంచి మనల్ని తగలబెట్టేయాలన్నది వాళ్ళ ప్రణాళిక అని చెప్పి వాళ్ళు చర్చించుకుంటారు. ధర్మరాజుకి అప్పుడు గుర్తొచ్చింది, విదురుడు ఏమంటాడో ఒకటి గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందంటే, మన బాబాయి మనం వచ్చేటప్పుడు ఈ ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న వేశాడంటే, ఒక అరణ్యంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎవరు సురక్షితంగా ఉంటారు అని అడిగాడు. నాకు ఇప్పుడు ఆలోచన వచ్చింది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు జంతువులన్నీ నశిస్తాయి, కానీ వృక్షాలన్నీ పోతాయి, కానీ కలుగులో ఉన్న ఎలుక క్షేమంగా ఉంటుంది అని ఆయనకు అర్థమైంది. కలుగులో ఉన్న ఎలుక మాత్రం క్షేమంగా ఉంటుంది ఆయనకు అర్థమైంది. అప్పుడు చెప్తాడు, ఓహో స్పష్టంగా ఇది వాళ్ళ వ్యూహము, మనల్ని ఈ ఇంట్లో పెట్టి తగలబెట్టాలని అనుకుంటున్నారు. అంటే కలుగులో ఎలుక క్షేమంగా ఉన్నట్టు మనము ఒక స్వరంగాన్ని నిర్మించుకొని అక్కడ ఉండాలి అని చెప్పి విదురుడు బాబాయి ఆలోచన అని చెప్పి ఆయనకు అర్థమవుతుంది. అప్పుడు 5 పాండవులు కుంతి దగ్గర కూర్చొని, కాబట్టి మనం ఒక స్వరంగాన్ని నిర్మించుకోవాలని చెప్పి బాబాయి ఉద్దేశం ఇదని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఆ రాత్రి అనుకుంటారు. తెల్లవారి ఉదయమే ఒక వ్యక్తి మారువేషంలో వాళ్ళ దగ్గరికి వస్తాడు. నేను కణికుణ్ణి, విదురుల వారు పంపించారు అని చెప్తాడు. అప్పటికి పాండవులకు అర్థమైంది. సరే నీ పని నువ్వు చేయమని చెప్తారు. అతను ఒక అరణ్య మధ్యంలో నుంచి వాళ్ళు ఉన్నటువంటి లక్క ఇంటి దాకా, దీన్ని జతుగృహం అని కూడా అంటారు, లక్క ఇంటి దాకా ఒక సొరంగాన్ని నిర్మిస్తాడు. ఎవరు? ఈ కనకుడు. నిర్మించిన తరువాత అక్కడ ఏం జరుగుతుందంటే, వీళ్ళకి కాపలాగా 4 నిషాదులు ఉంటారు. ఒక పురోచనుడు, 4 నిషాదులు, ఆ నిషాదులకు సంబంధించినటువంటి తల్లి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక రోజున ఆ తర్వాత రోజు వీళ్ళని తగలబెట్టేసేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అంటే ఆ తర్వాత రోజు వీళ్ళు చచ్చిపోతారనమాట. ఎవరు? పాండవులు చనిపోతారు. ఈ ఆలోచన వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత పాండవులు ఏం చేశారంటే, ఈ 4 నిషాదులు, వాళ్ళ తల్లి, వాళ్ళ పురోచనుడు, వీళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు బాగా ఆ రోజున ఎంజాయ్ చేస్తూ తాగుతారు, వారు బాగా తింటారు, తాగుతారు, అక్కడ పడుకుంటారు. ముందు గదిలో పడుకుంటే ఆ రాత్రిపూట భీముడు ఏం చేస్తాడంటే, వీళ్ళు బయటికి పోకుండా, అంటే వాళ్ళు తరువాతి రోజు రాత్రి చంపాలనుకున్నప్పుడు భీముడు ఆ రోజు రాత్రే వీళ్ళందరూ అక్కడ నుంచి లోపల నుంచి బయటకు పోకుండా వాళ్ళకి గడిపెట్టేసి, వీళ్ళు కింద నుంచి సొరంగాల్లోకి పోతూ దాన్ని తగలబెట్టేసి సొరంగంలోంచి బయటకు వెళ్ళిపోతారు. వీళ్ళ 5 భీముడు ఒక్కడే భుజం మీద పెట్టుకొని మోస్తాడు. తన తల్లిని, 4 తమ్ముళ్లను భీముడు ఎత్తుకొని పోతాడు. ఇక్కడ నుంచి భారతం అయిపోయిన దాకా భారతంలో కథానాయకుడు భీముడు. అర్జునుడు కాదు, ధర్మరాజు కథానాయకుడు కాడు. ఇక్కడి నుంచి భీముడు భారతంలో మహా కథానాయకుడు అవుతాడు.
ఇక్కడ పాండవులు లక్క ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారు ఉదయం చూస్తే ఏమవుతుందంటే, తెల్లవారు ఉదయానికి మొత్తం బూడిద కుప్ప అయితే ప్యాలెస్ అంతా తగలబడిపోతుంది. అందులో ఐదు శవాలు కనపడతాయి. అందరూ దుఃఖిస్తారు. వారణావతంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. అయ్యో 5 శవాలు కనపడుతున్నాయి, పాండవులంతా చనిపోయారు. 6 శవాలు, 5 పాండవుల శవం, ఒక తల్లి శవం, వాళ్ళందరూ చచ్చిపోయారు అనుకుంటారు. అనుకొని అక్కడి నుంచి వాళ్ళు వెంటనే హస్తినాపురానికి వేగుల ద్వారా సమాచారం పంపిస్తారు. లక్క ఇంట్లో పాండవులు చనిపోయారని అనుకుంటారు. అప్పటికి హస్తినాపురం మొత్తం గగ్గోలు పుట్టింది. పాండవులు చంపారట అని. ఈ దుష్ట చతుష్టయం పన్నాగం అని, ధృతరాష్ట్రుడు పన్నాగం అని చెప్పి అందరికీ తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ద్రోణుడు, భీష్ముడు చాలా బాధపడిపోతారు. విదురుడు కూడా చాలా బాధపడిపోతాడు. కానీ విదురుడు చెప్పడు. తను ఏం చేసింది విదురుడు ఎవరికి చెప్పడు. భీష్ముడు తన మనుషులను భీష్ముడు పంపించి పాండవులు చనిపోయిన తర్వాత వాళ్ళ అస్థికలు ఎన్ని ఉంటాయి కదా, ఆ అస్థికలను వెనక్కి తెప్పించుకొని ధృతరాష్ట్రుడు చనిపోయిన పాండవులకు కుంతికి ఆయన గంగానది ఒడ్డుకు పోయి దినవార కర్మలన్నీ కూడా చేస్తాడు, అపర కర్మలన్నీ కూడా చేస్తాడు. హస్తినాపురం రాజ్యంలో మొత్తం కూడా వ్యాపించింది ఏంటంటే పాండవులు చనిపోయారు అని. మిత్రులారా, మనం ఈ ఎపిసోడ్ని ఇక్కడ ఆపేద్దాం. వచ్చే ఎపిసోడ్లో చాలా ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుందాం. అయితే పాండవులు ఎందుకు పారిపోయారు? పారిపోవటం అంటే ఏంటి? వాళ్ళు చచ్చిపోకుండా బయటపడ్డారు కదా. బయటపడ్డప్పుడు తిరిగి హస్తినాపురానికి రావచ్చు కదా, ఎందుకు రాకుండా అడవిలోకి ఎందుకు పోవాలి? అడవిలోకి పోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి హక్కు ఉంది. వాళ్ళు పైగా ధర్మరాజు, యువరాజు, మిగతా వాళ్ళంతా ఆయన తమ్ముళ్ళు, తల్లి ఉన్నది. లక్క ఇంట్లో తగలబడిపోకుండా అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి బయటకు వచ్చేసి మళ్ళీ ఎప్పటిలాగా హస్తినాపురం వచ్చేసి యువరాజుగా ఆయన ఉండొచ్చు కదా. ఉండలేదు. కానీ ఏం జరిగింది, ఎందుకు అట్లా వెళ్ళిపోయారు? ఈ విషయాలన్నీ చర్చిద్దాము. వచ్చే ఎపిసోడ్కి రండి. మిత్రులారా, ఇది మీకు నచ్చితే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మీ బంధుమిత్రులు అందరికీ చెప్పి దీన్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయండి. నమస్తే.